నమస్కారం. నా పేరు డాక్టర్ పురుధావన్ మరియు ఈ వీడియోలో మనం కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల్లో క్రియాటినిన్ ఎందుకు పెరుగుతుందో గురించి మాట్లాడబోతున్నా. క్రియాటినిన్ గురించి మాట్లాడినప్పుడు క్రియాటినిన్ ఎలా తయారవుతుందో, ఎందుకు తయారవుతుందో, ఏ కారణంగా తయారవుతుందో మరియు ఇది కేవలం కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల్లోనే ఎందుకు పేరుకుపోతుందో అర్థం చేసుకోవడం అవసరం. క్రియాటినిన్ అనేది మన కండరాల్లో తయారవుతున్న ఒక ఉత్పత్తి. మనం ఆహారం తినినప్పుడు ఆహారం జీర్ణమవుతుంది. ఆహారం జీర్ణమై మన కండరాలకు శక్తిని అందించడానికి వెళ్తుంది. అప్పుడు ఆ ప్రక్రియలో మసిల్ మెటబాలిజంలో ఒక బై ప్రొడక్ట్ క్రియాటినిన్, అంటే మనకు కండరాలు ఉన్నంత వరకు ఆ వ్యక్తి శరీరంలో క్రియాటినిన్ తయారవుతూనే ఉంటుంది. ఎవరికి కండరాలు తక్కువ ఉంటే క్రియాటినిన్ తక్కువగా తయారవుతుంది. ఎవరికి కండరాలు ఎక్కువ ఉంటే వారి శరీరంలో క్రియాటినిన్ ఎక్కువగా తయారవుతుంది. అందువల్ల చెప్పదలుచుకున్నది ఏమిటంటే క్రియాటినిన్ శరీరంలో 24 గంటలు తయారవుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు క్రియాటినిన్ తయారవుతున్నప్పుడు, మలినాలు తయారవుతున్నప్పుడు దేవుడు మన సిస్టంలో ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఉంటాడు. అది మన శరీరంలో నియంత్రణలో ఉంటుంది. అది మీ ఆలోచనల ప్రకారం మన కిడ్నీ 24 గంటలు 365 రోజులు ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది. రక్తం దాని లోపలికి వెళ్తుంది, ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ చేసిన మలినాలు వేరుగా అవుతాయి మరియు శుభ్రమైన రక్తం మళ్ళీ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. మరియు ఆ క్రియాటినిన్, ఆ మలినాలను మనం మూత్ర మార్గం ద్వారా శరీరం నుండి బయటకు పంపిస్తాము. అందువల్ల క్రియాటినిన్ స్థాయి మన శరీరంలో పెరగదు. కానీ ఏదైనా కారణంగా కిడ్నీ విఫలమైతే, బీపీ కారణంగా, షుగర్ కారణంగా నష్టం ఏమిటంటే కిడ్నీ యొక్క ఈ పని చేసే సామర్థ్యం, రక్తాన్ని శుభ్రం చేయడం, బయటకు పంపడం, అది తగ్గడం ప్రారంభమవుతుంది. దాని ఫలితం ఏమిటంటే మన శరీరంలో క్రియాటినిన్ సేకరించబడటం ప్రారంభమవుతుంది. ఇది మనకు కేఎఫ్టీ రిపోర్ట్లో కూడా కనిపిస్తుంది. సాధారణంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులు ఓపీడీలోకి వస్తారు, కలుసుకోవడానికి వస్తారు. వారి మనసులో ఒకే విషయం ఉంటుంది, అది క్రియాటినిన్ పెరుగుతోంది. వారికి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమిటంటే క్రియాటినిన్ పెరుగుతోంది ఎందుకంటే మీ కిడ్నీ తక్కువ పనిచేస్తోంది. మీ శరీరంలో క్రియాటినిన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోంది కాబట్టి కాదు. అందువల్ల మనం ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్ రోగిలో క్రియాటినిన్ తగ్గించాలనుకుంటే మనకు ఉన్న మార్గాలు పరిమితంగా ఉంటాయి. మొదటి మార్గం ఏమిటంటే శరీరంలో క్రియాటినిన్ ఉత్పత్తి తక్కువగా ఉండేలా చేయడం సాధ్యమే. రెండవ మార్గం ఏమిటంటే క్రియాటినిన్ మూత్రం ద్వారా కిడ్నీ మార్గంలో ఎక్కువగా బయటకు వెళ్తే మన రక్తంలో క్రియాటినిన్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రెండు మార్గాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఏది సరైన మార్గం, ఏది తప్పు మార్గం. అయితే నేను ఒక రోగికి చెప్పినట్లయితే మీరు కేవలం గియా లేదా టిండా తినాలి, లేదా మిల్లెట్స్ తినాలి, లేదా పోషకాహారం తినాలి, దాంతో మీ బరువు తగ్గుతుంది. అప్పుడు అది మీ కిడ్నీ పనితీరుపై ఎలా ప్రభావం చూపుతుంది? మనం బరువు తగ్గించే ఆహారం తినడం లేదా తినకపోవడం వల్ల మన కండరాలు తగ్గడం ప్రారంభమవుతుంది. దాదాపు 5 కిలోల బరువు తగ్గినప్పుడు క్రియాటినిన్ స్థాయి 1 పాయింట్ తగ్గుతుంది. అంటే నా బరువు 80 కిలోలు ఉంటే నేను దాన్ని 75కి తీసుకెళ్తే నా క్రియాటినిన్ స్థాయి 5 నుండి 4కి తగ్గుతుంది. ఇక్కడ కిడ్నీ పనిచేసి దాన్ని బయటకు తీయలేదు. మేము ఏమి చేశాము అంటే మన శరీరంలోని కండరాలను తగ్గించాము. కండరాల్లో క్రియాటినిన్ ఉత్పత్తి తగ్గింది. అందువల్ల మన క్రియాటినిన్ స్థాయి తగ్గింది. బరువు తగ్గించి క్రియాటినిన్ స్థాయిని తగ్గించే ఈ విధానం అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే మన బరువు తగ్గినప్పుడు మన శరీరంలో బలహీనత వస్తుంది. ఇప్పుడు ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి శరీరంలో చాలా విషయాలు లీక్ అవుతున్నాయి. ఇంకా ప్రోటీన్ కూడా లీక్ అవుతోంది. శరీరం బలహీనంగా మారుతోంది. కాబట్టి మనం బరువు తగ్గించడం ప్రారంభిస్తే రోగికి డయాలిసిస్ చేసే అవకాశం తగ్గిపోతుంది. రోగి బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. రోగి శరీరంలో వాపు రావడం ప్రారంభమవుతుంది. హిమోగ్లోబిన్ తగ్గడం ప్రారంభమవుతుంది. రోగి మంచం నుండి లేవలేకపోతాడు. బలహీనత చాలా ఎక్కువగా వస్తుంది మరియు కిడ్నీ కూడా తక్కువగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మీరు శరీరంలో ఆహారం పెట్టకపోతే మీ కిడ్నీకి కూడా ఆహారం అందదు. మరియు కిడ్నీకి ఆహారం అందకపోతే అది మరింత బలహీనమవుతుంది. ముందే అది బలహీనంగా ఉండగా మరింత బలహీనమవుతుంది. కాబట్టి మీ బరువు తగ్గడం ఆగిపోతుంది మరియు అది పెరగడం ప్రారంభమవుతుంది మరియు ముందు కంటే ఎక్కువగా పెరుగుతుంది. శరీరంలో బలహీనత మరియు ఇతర సమస్యలు కూడా కనిపిస్తాయి. అయితే మనం చేయాల్సింది ఏమిటి? మనం మన కిడ్నీని సరిగ్గా పనిచేయించుకోవాలంటే కిడ్నీకి నష్టం కలిగించిన కారణం ఏమిటో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 80% రోగులలో బీపీ లేదా షుగర్, ఈ రెండింటిలో ఒకటి కారణం అవుతుంది. ఈ రెండు కారణాలు కలిసి కిడ్నీకి నష్టం కలిగిస్తున్నాయి. దీనివల్ల కిడ్నీ పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది మరియు అందువల్ల క్రియాటినిన్ విలువ పెరుగుతుంది.
క్రియాటినిన్ విలువ పెరిగే కొద్దీ మన గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ తగ్గిపోతుంది. అప్పుడు మనం ఏమి చేస్తామో మొదటగా మనం ఆ వ్యాధిని గుర్తిస్తాము. అది బీపీనా లేదా షుగర్‌నా? ఒకసారి మనకు కారణం తెలిసిన తర్వాత అది బీపీనా లేదా షుగర్‌నా అని రెండవ దశలో మనం చేయాల్సిన పని ఏమిటంటే దాన్ని నియంత్రణలోకి తీసుకురావాలి. ఒకసారి బీపీ పెరిగి బీపీ నియంత్రణలోకి వచ్చాక, షుగర్ కూడా నియంత్రణలోకి వచ్చాక మనం చెప్పగలం ఇప్పుడు బీపీ మరియు షుగర్ కారణంగా కిడ్నీకి ఎలాంటి కొత్త నష్టం జరగదు. కరెక్ట్. ఇప్పుడు బీపీ మరియు షుగర్ వల్ల ఎలాంటి కొత్త నష్టం జరగడం ఆగిపోతే కిడ్నీ స్థాయిలు పెరగడం ఆగిపోతాయి. అవి ఆగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి కొత్త నష్టం జరగడం లేదు. కాబట్టి మనం ఏమి చేయాలి? కిడ్నీకి కొంచెం మద్దతు ఇవ్వాలి. మొదట మంచి ఆహారంతో, తర్వాత మంచి మందులతో. ఇప్పుడు మనం మంచి ఆహారం తింటున్నప్పుడు అందులో విటమిన్లు ఉంటే శరీరం దాన్ని మంచి విధంగా తీసుకుంటుంది. శరీరంలో శక్తి వస్తుంది, కిడ్నీకి శక్తి చేరుతుంది, కిడ్నీ బాగా పనిచేస్తుంది మరియు మరింత సమర్థవంతంగా బయటకు పంపుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే కట్నే గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు. కట్నే అనేది ఎవరి శరీరంలోనైనా తయారవుతుంది మరియు దాదాపు సమాన పరిమాణంలో తయారవుతుంది. కానీ కిడ్నీ ఫిలిప్ రోగులలో కిడ్నీ తక్కువగా పనిచేయడం వల్ల అది శరీరంలో చేరిపోతుంది. కానీ సాధారణ వ్యక్తి శరీరంలో కిడ్నీ సరిగ్గా పనిచేస్తుంది. ఈ కారణంగా అది చేరిపోవడం లేదు. కాబట్టి మనం పని చేయాలంటే మనం కిడ్నీపై పని చేయాలి. కిడ్నీ పనిచేసే సామర్థ్యాన్ని పెంచాలి. కట్నిన్ మన శరీరం నుండి ఎక్కువగా బయటకు వెళ్ళాలి మరియు మన రక్తం శుభ్రంగా ఉండాలి. ఈ వీడియో ద్వారా కట్నిన్ గురించి మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అది ఎందుకు పెరుగుతుంది, ఏ కారణాల వల్ల పెరుగుతుంది మరియు దాన్ని ఎలా తగ్గించవచ్చు. దీనితో నేను కలిసి నడవాలనుకుంటున్నాను. ముందుకు సాగుతాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు